తెలంగాణలో రాజకీయంగా కానీ అధికారులపై కానీ తీవ్రంగా ఒత్తిడి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మీరు చూస్తున్నారు కొద్ది రోజులుగా. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా అంటే దాని వెనుక ఏదో మీ కీలక నాయకులు కొంతమంది ఉన్నారని, ఆ నాయకులకు జీవన్ రెడ్డి కూడా నాయకులకు చాలా దగ్గర అని, పార్కాయ తోటల కేంద్రంగా కూడా చేశారని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. మేమేమంటామంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు ఒక్క నిమిషం వినండి సార్. వింటే నష్టం లేదు కదా, ఉంటుందిలేండి. కొద్దిగా లైవ్ పీసీఆర్ కొద్దిగా పెంచండి సార్. Of the corporate sector arising out of the powers దగ్గర తీసుకో కనబడతలే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రేవంత్ రెడ్డి కనబడతారు. Telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. ఇంకా సుప్రీంకోర్టు సార్ ఒక్క నిమిషం, దీంట్లో సుప్రీంకోర్టు కొన్ని ద ఆనరబుల్ సుప్రీంకోర్టు యాజ్ అఫెల్డ్ లాస్ట్ ఒక 1 minute అండి, యాజ్ అఫెల్డ్ ద సెక్షన్ పీసీఆర్ ఒక 1 minute ఇవ్వండి సార్. అఫెల్డ్ ద సెక్షన్ 5 and 5 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. హుకుమ్ చంద్ శ్యామ్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ 1976. రీసెంట్లీ మన ప్రాంతంలోని జడ్జిలు ఎన్వి రమణ గారు, జస్టిస్ సుభాష్ రెడ్డి గారు, అనురాధ బైసిన్ వర్సెస్ యూనియన్ రిపోర్టెడ్ 2020. 3 SCC 637 passed. PUCL versus Union of India reported in 1997. Amar Singh versus Union of India reported, sir, that the Honorable Supreme Court has enormously dealt with the section 5 and 5 of 2 of the Indian Telegraphic Act 1885 and the upshot of the conclusion is that the central government or state government can exercise their power under this act for security of the state, public safety, public order and also to prevent from commission of any offence, and while doing so it does not amount to violation of right to privacy and is well within reasonable restriction under article 19 of 2 of the Constitution of India. ఒకసారి తీసుకోండి సార్ కెమెరా. కార్తీక దీపం కళ్యాణ్ గారు మన ఇంట్లో వదిన కార్తీక దీపం సీరియల్ చూస్తుంది. మన యాంకర్లు కూడా అందరు చూస్తూ ఉంటారు. కార్తీక దీపం పెట్టి చూస్తారు. అప్పుడప్పుడు మా భార్య దగ్గర ఇట్లా పోయి అంటుంటే కూడా ఆమె ఒక్క నిమిషం ఆగండి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తున్నా అంటది. ఆ కార్తీక దీపం సీరియల్ లాగా ఈడీ ట్యాంపరింగ్, ఇక్కడనేమో ఫోన్ అడిగేది వినండి. అక్కడ ఈడీ ట్రాపింగ్ కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకుంటున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఎందుకు ఒప్పుకుంటాం? మేము మాకేం సంబంధం? నో వే కన్సర్న్ విత్ us. సుప్రీంకోర్టు చెప్పిన మన్మోహన్ సింగ్ అన్న నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కాదా? వినండి ఒక్క నిమిషం. అంటే రాహుల్ కాంగ్రెస్ వేరే, మన్మోహన్ కాంగ్రెస్ వేరే, రేవంత్ కాంగ్రెస్ వేరేనా? వినండి, ద్వంద్వ నీత్యా. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళేమో ఇక్కడ జైన్ చేసుకుంటేనేమో అది యాంటీ డిఫెక్షన్ కింద ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫై అవుతారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశాలు రాష్ట్రాలు వేసుకోవచ్చు అంటారు, మీరేమో తప్పు అంటారు. కాదు, రేవంత్ రెడ్డి ఏమో దాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క నిమిషం వినండి. నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ పరంగా కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్లు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి, అని ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్లను కూడా బ్లాక్ మెయిల్ చేసేది. కుటుంబ సభ్యులపై 10 లక్షల ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి 10 లక్షలు. ఒక్క నిమిషం సార్, మన 10 TV నడవడానికి ఒక 250 నుంచి 300 మంది ఎంప్లాయీస్ అవసరం. జిల్లా వ్యాప్తంగా 500 మంది అవసరం. 10 లక్షల ఫోన్ ట్యాపింగ్లు సిమ్ కార్డులు చేయాలంటే ఎన్ని ఆఫీసులు కావాలా?
పెట్టారని ఒక కదా, ఎక్కడ వినండి. పడితే అక్కడ సార్, పెట్టారని. ఏం మాట్లాడతారండి? పాలకుర్తిలో, ఒక పద్ధతి ఉండాలి, ఒక సిద్దిపేటలో, మాట ఉండాలి. సిరిసిల్లలో, సార్, కరీంనగర్లో, 10 లక్షల మంది ఆర్మూర్లో, ఇక ఎక్కడ పడితే అక్కడ 10 పెట్టారని. లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే మా కళ్యాణ్ గారు ఇక మొత్తం దేశమంతా ట్యాపింగ్ నడుతూనే ఉంటాయి, రాష్ట్రం అంతా. ఫోన్ ట్యాపింగ్ లో జీవన్ రెడ్డి ప్రమేయం ఉందా? అసలు ఇక్కడ జీవన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయిందా? ఎవ్వడు లేదు అసలు ఆ ట్యాపింగ్ జీవన్ రెడ్డి లేదు. ఫోన్ ట్యాప్ అయిందా? ఇవన్నీ ఎందుకంటే నేను ఐ డోంట్ బిలీవ్. మీ ఫోన్ ట్యాప్ ఏముంటది మాది వినడానికి, మా భార్య భర్తల ముచ్చట్లు వినడానికి ఏముంటది చెప్పండి. అవే విన్నారని allegation. ప్రజలు పొద్దున్న అవే విన్నారని. 3 గంటలకు యాక్సిడెంట్ అవుతాడు, 4 గంటలకు రేవంత్ ఫోన్ చేస్తాడు, రెడ్డి రాత్రి 11 గంటలకు తాగి ఫోన్ చేస్తాడు. ఏముంటాయండి మీ రేవంత్ ఫోన్లో? రెడ్డి అన్నది కళ్యాణ్ గారు- భార్యాభర్తల ఒక్క నిమిషం ఫోన్- వినాలి. ఫోన్లు కూడా విన్నారని కళ్యాణ్ గారు అంటున్నారు. ఫోన్ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కళ్యాణ్ గారు రేవంత్ ఫోన్ రెడ్డి ఇంటే గారు. ఏముంటదండి? పొద్దంతా జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏమిద్దాం, పీసీఆర్ కి ఏమిద్దాం, న్యూస్ ఏమిద్దాం. మా కెమెరామెన్ ఫోన్ ఇంటే మాకేమొస్తుంది? వినొద్దు కదా అంటున్నా. ఏమొస్తుంది మాకు? ఏం దయచేసి రాకపోయినా మీరు వినొద్దు అర్థం కదా. చేసుకోలేదు. విన్నారా సరే, లేదా? ఇక్కడ ఉంటే మరి మీరు ఎవిడెన్స్ విన్నారా తీసుకురావాలి వినలేదా? కదా. ఇన్నయి ఉంటే జీవన్ రెడ్డి గి తిన్నారు, గాడి తిన్నారు, గీడు తిన్నారు అని చెప్పాలి కదా. Correct. ఇప్పుడు రికార్డు చూపియాలి కదా సార్. చూపిస్తారేమో. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూపిస్తాం. చూపిస్తారేమో వాళ్ళు కూడా. త్వరలో తప్పుడు. చూద్దాం. మేము Thank you, ఏమంటాం thank you, అంటే జీవన్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడడం అనవసరంగా. మేము ఇప్పటికైనా కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఈ 420 పథకాలు ఏమున్నా చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం చివరిగా ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీలు ఏమున్నాయో ఈ 2 చెయ్యండి. Right. ఇది భగవద్గీత, ఖురాన్, ఇలా ఈ ఈద్ ఉంది, తర్వాత నా పెళ్లి రోజు కూడా ఉంది ఇవాళ. ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జీవన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. చెప్తున్నా, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా భావించి మీ పెళ్లి రోజు కానుక వినండి సార్, ఇమ్మంటారు. వినండి జీవన్ రెడ్డి, ఈ రేవంత్ ప్రజలకు రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఈ 420 పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 న్యాయ్ 25 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, Right. ఈ ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా భావించి దీన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. చాలా సమయం ఇచ్చారు, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, మీరు అంశాలు అన్ని తీసుకొని వచ్చారు. రైట్, మొత్తానికి మళ్ళీ సైలెంట్ అయిపోయిన, సైలెంట్ మోడ్ లో ఉన్న జీవన్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా మారారు. సైలెంట్ ఆల్రెడీ రివల్యూషన్, నిశ్శబ్ద విప్లవం లాంటిది వచ్చిందా? నిశ్శబ్దం స్టార్ట్ అయిందా? ఇలా చూశారు కదా. రైట్, ఓకే, రైట్. ఇలా చూశారు కదా మీరు. Thank you. నిశ్శబ్దం ఎప్పుడు ఉంటాడు జీవన్ రెడ్డి? విప్లవమే. థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు.